హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడేంటి మళ్ళీ ఎక్కడికో వెళ్తున్నాడని చూస్తున్నారా? తమ్నెల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. రాజసాబ్ టీజర్ లాంచ్ ఈవెంట్ ఈరోజు ప్రసాద్ మల్టీప్లెక్స్లో. సో నిన్న నైట్ తెలిసింది మనకి పాసెస్ వచ్చాయి, వస్తారా అని. సో మూవీ టీం అంతా వస్తుంది, ఫ్యూ మీడియా వస్తుంది, నేషనల్ మీడియా. సో వెళ్దామని డిసైడ్ అయ్యి నైటే సో స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు టైమ్ ఇస్ 6:18. సో నాకు 1 hour 10 minutes to 1 hour 20 minutes పట్టింది, డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్ రీచ్ అవ్వడానికి. సో 8 o'clockకి మనం పాసెస్ రిసీవ్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ మీట్ అట్ ప్రసాద్ మల్టీప్లెక్స్. రాజాసాబ్ మూవీ వాడి హ్యాండిల్, వాడి హైప్ మాత్రం మామూలుగా మించలేదు. అసలు ప్రశాంత్ వర్మ ట్వీట్ నైట్, రాజాసాబ్ మూవీ వాడి డ్యూటీ ఏమన్నా చేశాడు, ఒక టీజర్ కట్ట డ్యూటీ చేసిన డ్యూటీకి వాడు ఇచ్చిన హైప్కి నిద్ర పట్టలేదు. ఏమైందిరా నీకు? గాయస్, ఇప్పుడే ప్రసాద్ కాడికి వచ్చాను. ఇప్పుడే మనకి పాసెస్ సెట్ అయినాయి. సో రాజాసాబ్ టీజర్ లాంచ్ ఈవెంట్ సో స్టార్ట్ కాబోతుంది ఇంకొకసేపట్లో. ఇప్పుడే పాసెస్ సెట్ అయినాయి మనకి. ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడే ఎంటర్ అయ్యాం గైస్. బయట చాలా రష్ ఉంది. ఇప్పుడే స్క్రీన్ 6 PCXలోకి వచ్చాము. లోపల 10 minutesలో టీజర్ లాంచ్ స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన వింటేజ్ ప్రభాస్ గారిని రాజాసాబ్ టీజర్ లో చూడబోతున్నాం.
సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరికి. ఒక మొగుడి మగతనం భార్యగా తెలుస్తుంది, అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్ గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది. 16:11 చెప్తున్నా ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అందరూ రికార్డు. వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది, అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి భలే భలే మగాడు వైకి ఆయన చాలా పెద్ద ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అంటే అయ్యో తప్పకుండానండి ఆయన చెప్తే డాండి అనొద్దు డార్లింగ్ అని పిలువ. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తా. మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని, కానీ మీకంటే 1000 times ఎక్కువ ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం, డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ చూపిద్దాం ఒకసారి. మీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆ టైమింగ్ మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం. నీ తర్వాత మోడల్ నేను ఇసూజు ఇంజన్ రై 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 హార్స్ పవర్ ఎక్కువ. వచ్చాక ఫోన్ చేయి. నువ్వు చేయవా? నేనే చేయాలా? నీ క్యారెక్టర్ నాకు వస్తుందా? అయినా సరే నువ్వే చేయాలి, నేను చేయను. అమ్మ ఈ బస్సు హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తే? 6:00 బస్సు హైదరాబాద్ వెళ్ళలేదనుకో, 6 ఎప్పుడైతే అప్పుడు నేను బస్సులో దించేస్తానే. తమిళ ఏంటి తెలుగేంటి డర్లింగ్, గొడవైంది కూడేసుకుందాం దా. సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. అంటే ఆయన డార్లింగ్ మీ రేంజ్కి ఒక ఇద్దరేంటి, ముగ్గురిని పెడతాను. అలా ఫిగర్లు మాత్రం అది రిపేర్. రాజు లేనప్పుడు సరంగు, నువ్వు రారద పోరాద సరంగ 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 సరంగ. తెలుగు వాళ్ళు కించపరిచారు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు కొట్టున్నారు. ఇప్పుడు రావడం మా ప్రభాస్ నెంబర్ 1 హీరో, నెంబర్ 1 హీరో, నెంబర్ 1 ప్రొడ్యూసర్. ఈవెంట్ అయిపోయింది, రిటర్న్ అవుతున్నా ఇంటికి. ఈవెంట్ మాత్రం మూవీ టీమ్ సూపర్ చేసింది. జస్ట్ టీజర్కే ఇంత పెద్ద ఈవెంట్ చేసి ఇంత హంగామా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు మూవీ టీమ్. అండ్ టీజర్ విషయంకి వచ్చేస్తే నో వర్డ్స్. ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నామో ఇన్ని డేస్ అలా చూసేసాము. హ్యాపీ టీయర్స్ ఎవ్రీ ఫ్యాన్, నాలాంటి ప్రతి ఒక్క ఫ్యాన్కి హ్యాపీ టీయర్స్. నేను కమింగ్ టు మారుతి, హ్యాట్స్ ఆఫ్ బ్రో, నీకు హ్యాట్స్ ఆఫ్.